సార్ అక్లేజియా కార్డియా అనే దాని గురించి కూడా వింటుండే, అంటే అది లేమన్ టర్మ్స్లో చెప్పాలంటే యాక్చువల్గా ఏంటి అండ్ వాట్ ఇట్ ఈస్ సార్? అంటే ఇప్పుడు మనం కామన్గా ఇక్కడ ఒక చిన్న సింపుల్ ఫిజియాలజీ అర్థం చేసుకోవాలంటే, మనం ఎప్పుడైతే ఓరల్ క్యావిటీ నుంచి ఫుడ్ తీసుకుంటామో అది త్రూ ఫుడ్ పైప్ అనేది కింది వరకు అంటే స్టమక్ వరకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అంటే దాన్ని అది ఓరో ఈసోఫేజియల్ ఓరోగ్యాస్ట్రిక్ ఇది వదిలేసండి, అదే ట్రాన్స్పోర్ట్ అవుతుంది. దానికి మనకు జనరల్గా ఇప్పుడు అట్లా నార్మల్గా అది సవ్యంగా జరగాలంటే మనకు అందులో ఉండే ఈసోఫేగస్లో ఉండే మజిల్స్ అనేవి యాక్టివ్గా పనిచేసి నార్మల్ పెరిస్టాలిసిస్ అంటే మూవ్మెంట్ అనేది రావాలి. దట్ ఈస్ వన్ థింగ్. అయితే ఇంకొకటి ఏమంటే ఫుడ్ పైప్కి స్టమక్ మధ్య ఏమంటే స్పింక్టర్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫుడ్ అనేది పైనుంచి కిందికి ఆ స్పింక్టర్ దగ్గరికి రీచ్ అవుతుందో ఆ స్పింక్టర్ రిలాక్స్ అయ్యి ఆ ఫుడ్ బౌలర్స్ని మనకు అలో చేస్తుంది అనమాట స్టమక్లోకి. అంటే ఇప్పుడు ఫిజియాలజీ అంటే ఒక ఫుడ్ అనేది మనం ఓరల్గా తీసుకుని స్టమక్ రీచ్ అవ్వడానికి టూ ప్రాసెస్ క్లియర్గా పనిచేయాలి. ఒకటి ఏమంటే ఈసోఫేగస్ మజిల్స్ ప్రాపర్గా పెరిస్టాలిసిస్ రావాలి, అండ్ ఫుడ్ పైప్కి అండ్ ఈసోఫేగస్కి అండ్ స్టమక్ మధ్యలో ఉండే స్పింక్టర్ అనేది నార్మల్గా రిలాక్స్ అవ్వాలి. దీస్ ఆర్ ద టూ నార్మల్ థింగ్స్, ఎవరికైనా అది జరుగుతుందండి. అయితే ఈ పేషెంట్స్లో ఏమంటే కొంచెం న్యూరలాజికల్ డీజనరేషన్ వల్ల ఇవి టూ మెథడ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఆ మొటిలిటీ అనేది ఆ ఫుడ్ పైప్లో అంటే ఆ ఫుడ్ పైప్ మజిల్లో అనేది ఉండదు. ఇంకొక విషయం ఏమంటే స్పింక్టర్ కూడా ప్రాపర్గా రిలాక్స్ అవ్వదు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు అంటే ఫుడ్ అనేది కిందకి తీసుకోవడం అంటే మింగడం అనేది చాలా ఇబ్బందిగా ఫేస్ అవుతారు. గ్రాడ్యువల్గా ఉండి అది మనకు సివియర్గా అయినప్పుడు వాళ్ళు ఇంకా చెస్ట్ పెయిన్ రావడము, లేదంటే వామిటింగ్స్ రావడము, తిన్నది ఫుడ్ బయటికి పోవడము, మింగడం చాలా ఇబ్బంది కావడము, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ అనమాట. చెస్ట్ పెయిన్ ఇవన్నీ కామన్ సిమ్టమ్స్. సో అంటే బేసిక్లీ అది పని చేయకపోవడం వాళ్ళ ఫుడ్ అనేది కిందికి ట్రాన్స్మిట్ అవ్వదు. సో దీనికి క్యూర్ అంటే దాని ఫంక్షనింగ్ సార్ అంటే మనకు మనకు దీనికి డయాగ్నోసిస్ పార్ట్కి వచ్చేటప్పుడు అయితే సింపుల్. మనం ఎండోస్కోపీ చేసినప్పుడు మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే ఫుడ్ పైప్ బాగా డైలేట్ అయి ఉండడము, దాంట్లో ఫుడ్ రెసిడ్యూ ఉండడము, దాంతోపాటు ఈ స్పింక్టర్ దగ్గర బాగా కొంచెం మనము స్టమక్లోకి మామూలుగా అయితే ఈజీగా వెళ్ళిపోతాము, ఇక్కడ కొద్దిగా రెసిస్టెన్స్ రావడం జరుగుతుంది. ఇంకోటి ఎండోస్కోపీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సమ్ టైమ్స్ వేరే ట్యూమర్స్ అక్కడ ఆ ఏరియాలో జీ జంక్షన్ దగ్గర ఉన్నప్పటికీ కూడా ఇట్లాంటి సిమ్టమ్సే రావచ్చు సేమ్. అవి కూడా మనకు వేరే అదర్ కారణాలు ఏం లేవని తెలుసుకోవడానికి, రూల్ అవుట్ చేసుకోవడానికి కూడా మనకి ఎండోస్కోపీ అనేది యూజ్ అవుతుంది. దీంతోపాటు మనకు ఒక కన్ఫర్మేటరీ టెస్ట్ ఏమంటే హెచ్ఆర్ఎం అంటే హై రెజల్యూషన్ మానోమెట్రీ అని చేస్తాము. దాని ద్వారా ఈ డిజీజ్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా నార్మల్ క్యూర్ అనేది అది విషయానికి దీంట్లో మనకు క్యూర్ విషయానికి వస్తే క్యూర్ అంటే దీన్ని కంప్లీట్గా క్యూర్ లేనప్పటికీ మనం ఏంటంటే సిమ్టమేటికల్లీ మనం కంట్రోల్ చేయవచ్చు. అంటే వాళ్ళకి ఏదైతే మింగడంలో ఇబ్బంది ఉందో వాళ్ళని కంట్రోల్ చేయవచ్చు. దీనికి మెయిన్గా మనకు వచ్చేసి 2 మేజర్ ఎండోస్కోపిక్ మెథడ్స్ ఉంటాయి, 2-3. ఒకటి ఫస్ట్ ఏమంటే ఒకటి బెలూన్ డైలేషన్ అనేది. బెలూన్ డైలేషన్ అంటే ఒకటి మనము అక్రాస్ ద స్పింక్టర్ మనం లార్జ్ బెలూన్ పెట్టి 30-35 mm బెలూన్ పెట్టి వాటిని ఇన్ఫ్లేట్ చేస్తాం. దానివల్ల ఏమంటే స్పింక్టర్ రప్చర్ అయ్యి రిలాక్స్ అయిపోతుంది. దానివల్ల తినడం వీళ్ళకి ఈజీ అవుతుంది. ఇంకొకటి రెండో మెథడ్ అండ్ మోస్ట్ కామన్లీ నౌ డేస్ ఫాలో మెథడ్ పోయం ప్రొసీజర్ అనమాట. అది కూడా ఒక ఎండోస్కోపిక్ మెథడే. దానిలో ఏమంటే కొంచెం ఈసోఫేగస్ ఫుడ్ పైప్లో టన్నెల్ని క్రియేట్ చేసి మనం జీ జంక్షన్ వరకు అంటే ఫుడ్ పైప్ గ్యాస్ స్టమక్ జంక్షన్ దగ్గరికి వెళ్ళి ఆ స్పింక్టర్ని కట్ చేస్తాము. మళ్ళీ ఎక్కడైతే టన్నెల్ ద్వారా ఎంటర్ అయ్యామో దాన్ని మళ్ళీ ఎంటర్ అయిన ఎంట్రీ సైట్ని మన క్లిప్స్ ద్వారా క్లోజ్ చేస్తాం. ఇది ఎండోస్కోపిక్ మెథడ్. అది ఇంకా వీటిలలో ఒకవేళ కంట్రోల్ కాని పక్షంలో అంటే పేషెంట్స్ అంటే ఒకవేళ కొంతమందికి వన్ ఆప్షన్ అంటే ఇక పర్టికులర్గా కొన్ని ఇంకొక సర్జికల్ సైడ్ ఫాలో అయ్యే మెథడ్ ఏమంటే లాప్రోస్కోపిక్ హెల్లార్స్ మయాటమీ అంటాం. దాంట్లోనేమంటే ఎక్స్టర్నల్లీ అంటే కింద నుంచి వెళ్ళి ఆ స్టమక్ ఆ స్పింక్టర్ పార్ట్ని కట్ చేస్తారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.